మరి ఈ విధంగా తీసుకుంటే మీకు హెల్ప్ చేసిన వాళ్ళు వారేనా? ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో ఫస్ట్ టైం స్క్రీన్ చూసుకున్నారంటే అదే కదా మేకప్ అన్నారు. డెఫినెట్లీ. సో వాళ్ళేనా? హూ ఇస్ నా ఫస్ట్ టైం మేకప్ వేసింది రాంబాబు గారు, ఈటీవీ రాంబాబు గారు, నాకు చాలా గుర్తు. డైరెక్టర్స్లో హెల్ప్ చేసిన శివాజీ అంకుల్. సో ఆ సీరియల్లో నేను చేస్తుండగా నేను చిన్న చిన్న ట్రయల్స్, ఇవి రోజు ఉంటుంది కదా షూటింగ్, మంత్లీ థ్రైస్ అట్లా ఉండేది స్టార్టింగ్లో. తర్వాత కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి డేట్స్. ఆ మిగతా రోజులంతా ఏం చేయాలి, ఈ లోపేమో అందరికీ నేను యాక్ట్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నాను, ఖాళీగా ఉంటున్నాను. అది ప్రాక్టికల్గా వస్తే అదే జరుగుతుంది. ఏంటి షూటింగ్కి వెళ్ళదు, ఎప్పుడో ఒకసారి వెళ్తుంది, యాక్ట్రెస్ అంటుంది, అది ఇది అంటుంది అంటే నేను ఇలా ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలని యాంకరింగ్ ట్రై చేశాను. దట్స్ ఇన్ 2014 టాలీవుడ్ ఛానల్లో యాంకరింగ్ ట్రై చేశాను. ఊరికే స్క్రీన్ టెస్ట్లో అది కూడా సెలెక్ట్ చేశారు. ఓకే ఫైన్, బాగుంది అని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను. పాకెట్ మనీ బాగుంది, ఇన్కమింగ్ బాగుంది, అలా ఇంప్రూవ్ అవుతున్నాను. ఒక కాస్ట్యూమర్ ఏంటంటే నాకు అవసరమై నేను కాల్ చేసి ఏమండి కొంచెం మీ కాస్ట్యూమ్ కావాలి ఫోటోషూట్కి అన్న. వాళ్ళ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత ఏమండి నేను ఇలా బాగున్నాను అంటున్నారు అందరూ, ఈ ఫొటోస్ మీకు పంపిస్తున్నాను చూడండి అని నాకు జస్ట్ ఫొటోస్ పంపించాను అంతే. ఆయన ఎవరో కాదు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ డైరెక్టర్ రసూల్ గారు, ఎవరైనా హీరోయిన్ కావాలి మనకి, తెలుగు అమ్మాయి, తెలుగు లుక్ కావాలి, ఎవరైనా ఉంటే పంపించు ఫొటోస్ అంటే ఆయన ఇమ్మీడియట్గా ఫోన్లో ఉంది నాది, హాఫ్ శారీలో ఫోటో ఉంది, టక్మని పంపించేశారు. అప్పుడు ఆయన చూసి స్క్రీన్ టెస్ట్ చేద్దామమ్మా, లుక్ మరి మన తెలుగు అమ్మాయి కొంచెం పర్లే, హైట్ పర్సనాలిటీ బాగానే ఉంటాము, కళ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకంతో పిలిచి స్క్రీన్ టెస్ట్ చేశారు, ఇమీడియట్గా ఓకే చేశారు. దట్స్ హౌ ఐ వెంట్ టు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్. సో అది కూడా అనుకొని వచ్చింది? ఏది అనుకోలేదు. ఫస్ట్ స్టెప్ నేను వేసిన అంకుల్ నేను యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను, ప్రొఫెషనల్ అవ్వాలనుకున్నాను, ఏం చేయాలంటే ఫొటోస్ తీసుకురమ్మన్నారు. ఫొటోస్ తీసుకెళ్ళడం వరకు ఫస్ట్ స్టెప్. తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత నేను స్లోగా నేర్చుకుంటూ వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాను. సో మీ జర్నీ ఇప్పుడు దీని గురించి కనుక్కుంటాం, మీ మూవీస్ ఏంటి, మీ సీరియల్ ఎలా, ఆ జర్నీ అంతా మనం కనుక్కుందాం. ఫస్ట్ ఏంటంటే విజయవాడ అమ్మాయిలకి చాలా టెక్ ఎక్స్ట్రా ఎక్కువ పొగరు అంటారు. అది తప్పేంటండి? ఉంటే తప్పేంటి ఉందంటారు, ఉండకపోతేనే ప్రాబ్లమ్. ఉంటే తప్పేంటి అంటున్నాను. ఒకళ్ళ వల్ల ఒకళ్ళ బిహేవియర్ వల్ల నష్టం కలగనప్పుడు అది కరెక్టేనండి. సో విజయవాడ వాళ్ళకి ఉందంటారు, ఉండాలి కూడా. ఎవరికైనా విజయవాడ అని కాదండి, విజయవాడ అనేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు మినిమం ఉండాలి, ఓవర్గా ఉండకూడదు. ఐ వోంట్ సే దట్, మినిమం అయితే ఉండాలండి, లేదంటే ఈ రోజుల్లో కష్టం. సో అలా అంటారనమాట. ఫిక్స్ అయిపోండి. విజయవాడలో అంటే అందరు కొంత ఫీల్ అవుతారు, అందరికి లేదేమో. అంటే యాటిట్యూడ్ అంటే ఒకటండి, ఎదుటి వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుందండి. ఇప్పుడు నాకు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి పక్క నుంచి ఉంటే నేను హాయ్ చెప్పాలి అని అనుకోవడం అతని యాటిట్యూడ్. అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలనేది నా యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకే ఎదుటి వారి యాటిట్యూడ్ కనిపిస్తుంది బేసిక్గా. యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. Congratulations to iDream Media for 5th anniversary.